నమస్తే వెల్కమ్ టు 10 మార్క్స్. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఏ ఒక్క పెద్ద సినిమా కూడా ఆన్ టైం థియేటర్స్ లోకి వచ్చిన సిచ్యువేషన్ ఏ మాత్రం కనబడటం లేదు. టాక్సిక్ సినిమాది కూడా ఇదే పరిస్థితి. అయితే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వార్ ఎఫెక్ట్ తో మార్చ్ రేస్ నుంచి తప్పుకున్న ఈ సినిమా మరోసారి పోస్ట్ పోన్ అవుతుందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి వీటిపై మేకర్స్ ఇచ్చిన క్లారిటీ ఏంటి? ఇంతకీ టాక్సిక్ చెప్పిన డేట్ కి విడుదలవుతుందా? యష్ టాక్సిక్ సినిమా మరోసారి వాయిదా పడుతుంది అనే న్యూస్ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి మార్చి 19నే బాక్సాఫీస్ ముందుకు రావాల్సిన ఈ హై వోల్టేజ్ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ వార్ ఎఫెక్ట్ కారణంగా వాయిదా వేశారు. పాన్ ఇండియా ప్రాజెక్టు కావడం, గల్ఫ్ కంట్రీస్ లో కూడా భారీగా రిలీజ్ ప్లాన్ చేయడంతో ప్రెజెంట్ సిచ్యువేషన్ లో సినిమా విడుదల కరెక్ట్ కాదని డిసైడ్ అయిన మేకర్స్ యష్ టాక్సిక్ ని జూన్ 4కి పోస్ట్ పోన్ చేశారు. అయితే ఈ డేట్ నుంచి కూడా టాక్సిక్ తప్పుకుంటుంది అనే ప్రచారం జరుగుతోంది. టాక్సిక్ సినిమా జూన్ లో కూడా బాక్సాఫీస్ ముందుకు రావడం కష్టమే అనే రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనికి తోడు మూవీ నుంచి మేకర్స్ ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ రివీల్ చేయకపోవడంతో ఈ సైలెన్స్ కారణంగానే సినిమా తప్పకుండా మరోసారి వాయిదా పడుతుంది అనే ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు ఈ నెలాఖరికి విడుదల కావాల్సిన పెద్ది కూడా వాయిదా పడే సూచనలు కనిపిస్తుండటంతో జూన్ లోనే రామ్ చరణ్ మూవీకి సంబంధించి మరో కొత్త డేట్ వస్తుంది అనే టాక్ వినిపిస్తోంది. ఈ రీజన్స్ తో టాక్సిక్ పోస్ట్ పోన్ అవుతుందా అనే డైలమా క్రియేట్ అవుతుంది. టాక్సిక్ సినిమాపై వినిపిస్తున్న ఆన్ గోయింగ్ పోస్ట్ పోన్ రూమర్స్ లో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. టాక్సిక్ అనుకున్నట్లే జూన్ 4న థియేటర్స్ లోకి వస్తుందని మరోసారి క్లారిటీ ఇచ్చారు. ప్రెజెంట్ టాక్సిక్ సినిమా ప్రమోషన్స్ కోసం అమెరికాలోని లాస్ వెగాస్ లో జరుగుతున్న సినిమా కాన్ ఈవెంట్ కి అటెండ్ అయ్యారు యష్. టాక్సిక్ సినిమాని కేవలం పాన్ ఇండియా రేంజ్ లోనే కాకుండా గ్లోబల్ మార్కెట్ వైడ్ గా భారీగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. మొత్తంగా టాక్సిక్ సినిమా మరోసారి వాయిదా అంటూ వినిపించిన రూమర్స్ కి యష్ ఇచ్చిన క్లారిటీతో ఎండ్ కార్డు పడింది. చెప్పిన డేట్ కి సినిమాలు థియేటర్స్ లోకి రావడం కొంచెం అటు ఇటు అయినా సాంగ్స్ మాత్రం ఆ మూవీపై క్రియేట్ అయిన హైప్ ని కంటిన్యూ చేస్తుంటాయి. అందుకే యంగ్ హీరోలు నిఖిల్, అఖిల్ తమ అప్కమింగ్ సినిమాల విషయంలో ఇలాంటి ప్లానింగ్ లోనే ఉన్నారు. మరి అటెన్షన్ గ్రాబ్ చేసేందుకు ఈ ఇద్దరు ఎలాంటి సాంగ్స్ తో వస్తున్నారు? నిఖిల్ సిద్ధార్థ్ నుంచి వస్తున్న పాన్ ఇండియా సినిమా స్వయంభూ. పీరియాడిక్ వార్ బ్యాక్డ్రాప్ మూవీగా భరత్ కృష్ణమాచారి తెరకెక్కించిన స్వయంభూ నుంచి ఫస్ట్ సింగిల్ కి ఇప్పటికే డేట్ లాక్ చేశారు మేకర్స్. రారా ధీవరా అంటూ పవర్ఫుల్ లిరిక్స్ తో సాంగ్ ఉంటుందని నిఖిల్ స్పెషల్ పోస్టర్ తో అప్డేట్ ఇచ్చారు. పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో స్వయంభూ సినిమా ఫస్ట్ సింగిల్ ఈ గురువారం విడుదల చేయనున్నారు మేకర్స్. కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ కాంపోజిషన్ లో స్వయంభూ సినిమా నుంచి వచ్చే ఫస్ట్ సింగిల్ ఎలా ఉంటుందోనన్న క్యూరియాసిటీ పెరిగిపోతోంది. రారా ధీవరా సాంగ్ కి రామజోగే శాస్త్రి తెలుగులో లిరిక్స్ అందించగా తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సింగర్ సంతోష్ వెంకీతో పాడించారు. అలాగే హిందీ వర్షన్ స్వరూప్ ఖాన్, మలయాళం వర్షన్ అర్జున్ విజయ్ ఆలపించినట్లు సాంగ్ డీటెయిల్స్ పై స్పెషల్ పోస్టర్స్ విడుదల చేసి సాంగ్ పై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు స్వయంభూ మేకర్స్. స్వయంభూ సినిమాతో పాటు ఈ సమ్మర్ రేస్ నుంచి తప్పుకొని మాన్సూన్ కి షిఫ్ట్ అయిన అఖిల్ లెనిన్ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు మేకర్స్. ఆల్రెడీ లెనిన్ నుంచి విడుదలైన వారేవా లిరికల్ ఇప్పటికే 8 మిలియన్ కి పైగా వ్యూస్ తో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఇదే హైప్ కంటిన్యూ అయ్యేలా లెనిన్ సినిమా నుంచి ఎట్టా ఎట్టా అనే వీడియో ఈ గురువారం విడుదల చేస్తున్నట్లు అఖిల్, భాగ్యశ్రీ బోర్సే పోస్టర్ తో అప్డేట్ ఇచ్చారు సితారా నిర్మాతలు. మరి ఈ సాంగ్స్ మూవీపై ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయో వెయిట్ అండ్ సీ. ఒక్కోసారి అంతే, ఎంత ప్రయత్నించినా బ్యాడ్ లక్ అనేది వెంటాడుతూనే ఉంటుంది. ప్రెజెంట్ పూజా హెగ్డే సిచ్యువేషన్ ఇలానే ఉంది. టైం బ్యాడ్ కారణంగా ఏం చేసినా కలిసి రావటం లేదు ఈ బ్యూటీకి. విజయ్ తో చేసిన జననాయగన్ సినిమా అయితే థియేటర్స్ లోకి రాకుండానే ఏకంగా పైరసీ సైట్ లోకి వచ్చేసింది. దీంతో ఈ కష్టాలు పూజా హెగ్డేకి ఇంకెన్ని రోజులని వర్రీ అవుతున్నారు ఫ్యాన్స్. పూజా హెగ్డే సరైన సక్సెస్ చూసి 6 సంవత్సరాలకి పైగా అవుతుంది. 2020లో వచ్చిన అలా వైకుంఠపురంలో మూవీ తర్వాత ఒక్క హిట్ కూడా చూడలేదు. సక్సెస్ కోసం ఎన్ని ట్రయల్స్ చేస్తున్నా ఏది కూడా వర్కౌట్ అవడం లేదు. దీనికి తోడు విజయ్తో చేసిన జననాయకన్ మూవీ రిలీజ్ కాకుండానే ఏకంగా పైరసీ సైట్స్ లో లీక్ అవడంతో ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది. దీంతో జననాయకన్ సినిమాపైన ఆశలు పెట్టుకున్న పూజా సిచ్యువేషన్ ఏంటి అనే దానిపై చర్చ కొనసాగుతోంది. సక్సెస్ కోసం సౌత్ తో పాటు నార్త్ లోనూ ప్రయత్నాలు చేస్తోంది పూజా హెగ్డే. వరుణ్ ధావన్ హీరోగా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్
హే జవానీతో ఇష్క్ హోనా హే మూవీ చేస్తోంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజాతో కలిసి మరో హీరోయిన్ గా స్క్రీన్ షేర్ చేసుకుంటోంది మృణాల్ ఠాకూర్. లేటెస్ట్ గా ఫస్ట్ లుక్ గ్లిమ్స్ విడుదల చేసిన మేకర్స్ సినిమాని వచ్చే నెల 22న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. బాలీవుడ్ మూవీతో పాటు తెలుగులో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది పూజా హెగ్డే. దుల్కర్ సల్మాన్ హీరోగా DQ41 వర్కింగ్ టైటిల్ పేరుతో తెరకెక్కుతున్న సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. SLV సినిమాస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎమోషనల్ డ్రామాతో సాగే ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీగా దుల్కర్ పూజా సినిమా తెరకెక్కుతోంది. మరి ఈ సినిమాతో పూజా హెగ్డే ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వెయిట్ అండ్ సీ. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలనే పవర్ స్టార్ డైలాగ్ ఎంత నిజమో ఈ రోజుల్లో జనాల్ని థియేటర్స్ కి రప్పించేందుకు ప్రమోషన్స్ కూడా అంతే అవసరం అంటున్నారు మేకర్స్. స్టార్ హీరోల సినిమాలంటే ఆటోమేటిక్ గా ఓపెనింగ్స్ వచ్చేస్తాయి. కానీ చిన్న సినిమాల సిచ్యువేషన్ అలా కాదు కదా. మరి సినిమా తీసి చూడు, ప్రమోషన్స్ చేసి చూడంటూ ఈ వీక్ బాక్స్ ఆఫీస్ ముందుకొస్తున్న సినిమాలేంటో ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. ఈ ఫ్రైడే థియేటర్స్ లోకి వస్తోంది కిరణ్ అబ్బవరం ప్రొడ్యూస్ చేసిన తిమ్మరాజుపల్లి టీవీ. అంతా కొత్త నటీనటులతో విలేజ్ బ్యాక్ డ్రాప్ సబ్జెక్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా కంటెంట్ ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. అందుకు తగ్గట్లే సినిమాని ఆడియన్స్ కి రీచ్ చేసేందుకు డిఫరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీతో అదరగొడుతున్నారు కిరణ్ అబ్బవరం. సినిమాకి సంబంధించిన ఏ చిన్న విషయమైనా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో యూనిక్ ఐడియాతో మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా వెరైటీగా తిమ్మరాజుపల్లి టీవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేశారు కిరణ్ అబ్బవరం. ఈ వారం థియేటర్స్ లోకి వస్తున్న చిన్న సినిమాల్లో ప్రామిసింగ్ గా అనిపిస్తున్న మరో మూవీ పాపం ప్రతాప్. తిరువీర్ హీరోగా ఈటీవీ విన్ ప్రొడ్యూస్ చేసిన పాపం ప్రతాప్ మూవీకి సంబంధించిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ జనాల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. టీం కూడా సినిమాని ఆడియన్స్ కి రీచ్ చేసేందుకు ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ చేస్తుంది. మరీ ముఖ్యంగా తిరువీర్ చేస్తున్న ప్రమోషన్స్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తున్నాయి. ఈ వీక్ చిన్న సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర పెద్ద పోటీ కనిపించే సిచ్యువేషన్ కనిపిస్తోంది. నా కూతురు ఆడి మీద మనసు పడిందమ్మా. చాలా బ్రహ్మాండంగా పెళ్లి చేశానమ్మా. 3 రోజులకే పట్టుకుని తిరిగి వచ్చేసిందమ్మా ఇంటికి. బుజ్జమ్మ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం మేడం. తనంటే తిరిగేవాడిని. హెరాస్మెంట్ అన్నమాట. అది కాదు మేడం, అది కాదు మేడం. నేను తనని ఇష్టపడి పెళ్లి చేసుకుంటే 3వ రోజు నన్ను వదిలేసి వెళ్ళిపోయింది మేడం. నువ్వు ఎంత హింసించుంటావో ఇప్పుడు అర్థమైపోయింది. మా నాన్నకి ఇష్టం లేకపోయినా నేను ఇంట్లో ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాను మేడం. ఈడే ఏదో చేశారమ్మా. ప్రమోషన్సే చిన్న సినిమాలకి సక్సెస్ సీక్రెట్ అంటున్నారు నిహారిక కొణిదెల. అనడమే కాదు, చేసి మరీ ప్రూవ్ చేశారు కూడా. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కిన రాకాస సినిమాని మొదటి నుంచి ప్రమోషన్స్ తోనే ఆడియన్స్ కి బాగా రీచ్ అయ్యేలా చేశారు. అంతేకాదు, మూవీ రిలీజ్ అయి 10 రోజులకి పైగా అవుతున్నా ప్రమోషన్స్ మాత్రం తగ్గేదిలే అంటూ కంటిన్యూ చేస్తూనే ఉంది మూవీ టీం. ఎంత ఎక్కువగా సినిమాని ప్రమోట్ చేస్తే అదే తీరులో సినిమా ఆడియన్స్ కి మరింత దగ్గరవుతుందని రాకాస సక్సెస్ తో నిరూపించారు. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న రాకాస 10 రోజుల్లో 22,60,00,000 గ్రాస్ కలెక్ట్ చేసి అందరినీ సర్ప్రైజ్ చేసింది. మా ఇంటి బంగారం నుంచి ఫస్ట్ సింగిల్, వీరభద్రుడి నుంచి థర్డ్ సాంగ్, ట్రెండింగ్ లో గాయపడ్డ సింహం సినిమా బ్రైట్ సాంగ్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిలిం న్యూస్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ లేటెస్ట్ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. సమంత మా ఇంటి బంగారం సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ తస్సాదియా ఈ బుధవారం రిలీజ్ చేస్తున్నట్లు అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వచ్చే నెల 15న థియేటర్స్ లోకి వస్తోంది. సూర్య వీరభద్రుడు సినిమా నుంచి థర్డ్ లిరికల్ రిలీజ్ అయింది. ఆర్జే బాలాజీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వచ్చే నెల 14న ఆడియన్స్ ముందుకు రానుంది. గాయపడ్డ సింహం నుంచి విడుదలైన బ్రైట్ సాంగ్ 4.5 మిలియన్ కు పైగా వ్యూస్ తో ట్రెండ్ అవుతోంది. తరుణ్ భాస్కర్, ఫరీ అబ్దుల్లా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మే 1న థియేటర్స్ లోకి వస్తోంది. రావ్ బహదూర్ మూవీ నుంచి విడుదలైన ఓ సుందరి సాంగ్ ప్రోమో ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ ఫుల్ వర్షన్ ఈ బుధవారం రిలీజ్ కానుంది. తమిళ హీరో ఆర్య నటించిన మిస్టర్ ఎక్స్ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మంజు వారియర్ కీ రోల్ ప్లే చేసిన ఈ సినిమా ఈ ఫ్రైడే థియేటర్స్ లోకి వస్తోంది. చాంద్ మేరా దిల్ సినిమా నుంచి టైటిల్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా వచ్చే నెల 22న థియేటర్స్ లోకి వస్తోంది. భూత్ బంగ్లా సినిమాకి సంబంధించి బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ ఫ్రైడే బాక్సాఫీస్ ముందుకొస్తుంది. కాక్టైల్ 2 మూవీ నుంచి విడుదలైన జబ్ తలక్ ఫస్ట్ లుక్ సాంగ్ ఆకట్టుకుంటోంది. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా జూన్ 19న రిలీజ్ కానుంది.
కరా మూవీ నుంచి విడుదలైన కన్నమ్మ నా కన్నమ్మ ఎమోషనల్ లవ్ సాంగ్ 3 బిలియన్ కి పైగా వ్యూస్ తో ఆకట్టుకుంటోంది. విఘ్నేష్ రాజా డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ నెల 30న ఆడియన్స్ ముందుకు రానుంది. అర్జున్ సర్జా కేడి సినిమా నుంచి విడుదలైన తరిమికొట్టు లిరికల్ ఆకట్టుకుంటోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. సో ఎస్, చూసారు కదా, ఇది వాటి 10 మ్యాక్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. బై బై. Fashion partner Shoppers Stop.